హే గాయ్స్ వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన జిల్లా కోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి మరి ఫుల్ కోర్స్ని కేవలము 499 రూపీస్కి అందచేయడం జరుగుతుందండి. సో మన స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అన్నీ కూడా చెప్పించడం జరిగింది. లాస్ట్ టైం మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులకి చాలామందికి హైకోర్టుల్లో డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఉద్యోగాలు రావడం అయితే మనమైతే చూడవచ్చు. సో ఈ కోర్సులో ప్రత్యేకత ఏంటి అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా మనకైతే అందుబాటులో ఉంటాయండి. ఓకేనా? ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. వెంటనే కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. ఓకేనా? సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. దీంతో పాటుగా తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ఫుల్ కోర్సు కూడా ట్రాఫిక్ మరియు మెకానికల్కి సంబంధించి జస్ట్ 399కి అందిస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి ఇది. మీకు ఎక్కడ కూడా ఇంత తక్కువ కాస్ట్కి లభించదండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి బెస్ట్ ఫ్యాకల్టీ చేత. ఓకేనా? ఇక మీకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే జస్ట్ 199 రూపీస్కే ఫుల్ కోర్స్ ఉంటుంది. 10,000కు పైగా ఎంసీక్యూస్ అయితే ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రతి ఒక్కరి దగ్గర మన యొక్క జిల్లా కోర్టు కోర్సు, ఆర్టీసీ సూపర్వైజర్ కోర్సు ఉండే విధంగా చూసుకోండి. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సుల పైన మరి ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ ఆఫర్ కేవలము జస్ట్ 2 డేస్ మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సో మీకు నచ్చినటువంటి కోర్స్ని వెంటనే పర్చేజ్ చేయండి. తెలంగాణ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్, అంతేకాకుండా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన పర్ఫెక్ట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 499 రూపీస్, 1 ఇయర్ వ్యాలిడిటీ. వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ లేదా ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యూటోరియల్ యాప్ డౌన్లోడ్ చేసి కోర్స్ పర్చేజ్ చేయవచ్చు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. మెసపటోమియన్ శాసనాల్లో సింధు నాగరికత ప్రాంతాన్ని ఏమని పేర్కొన్నారు? మెసపటోమియన్ శాసనాల్లో సింధు నాగరికత గురించి ఏమని పేర్కొన్నారండి? మెలూహా అని పేర్కొనడం జరిగింది. ఏంటది? మెలూహా. నేను ప్రీవియస్గా ఒక క్వశ్చన్ అడిగాను, సింధు నాగరికతను ఎప్పుడు కనుగొన్నారు అని చెప్పేసి. 1921 అండి. ఓకేనా? నెక్స్ట్, బౌద్ధ సంగీతులకు సంబంధించి సరికానిది ఏది? బౌద్ధ సంగీతులకు సంబంధించి మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు నేతృత్వంలో జరిగింది. కరెక్ట్. రెండవ బౌద్ధ సంగీతి పద్మనందుడు అనేది తప్పు. మూడవ బౌద్ధ సంగీతి అశోకుడు. కరెక్ట్. నాలుగవ బౌద్ధ సంగీతి కనిష్కుడు ఇస్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ల కాలానికి సంబంధించి క్రింద పేర్కొన్న వాటిలో ముస్తాఫ్ ఏ మమాలిక్ విధి ఏమిటి? ముస్తాఫ్ ఏ మమాలిక్ ఏంటండి? ఆడిటింగ్. ఏంటది? ఆడిటింగ్. నెక్స్ట్, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన రాణి గైడేన్లు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? రాణి గైడేన్లు. ఆన్సర్ ఆప్షన్ 1 మణిపూర్. ఓకే, మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం, కారిడార్ లేదా శ్రేణి ఎక్కడ ఉంది? అతిపెద్ద దేవాలయం యొక్క కారిడార్ అండి ఎక్కడ ఉంది? రామేశ్వరంలో ఉందండి. ఓకేనా? అతిపెద్ద దేవాలయం యొక్క కారిడార్ అంటే ప్రహారీలాగా. ఓకే, మరి మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయము ఏ దేశంలో ఉంది? విష్ణు దేవాలయం అండి. మన యొక్క భారతీయులు దాన్ని కట్టించడం అయితే జరిగింది. సో అది మీకు హింట్ ఏంటంటే కంబోడియాలో ఉంది. కంబోడియా. దాని పేరేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, లేదా అతిపెద్ద దేవాలయం అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ను స్థాపించినది ఎవరు? బాంబే మిల్ హ్యాండ్స్. ఆన్సర్ ఆప్షన్ 3 నారాయణ్ మేఘ్జీ లోఖండే. నెక్స్ట్, భారత్ చైనా దేశాల మధ్య పంచశీల ఒప్పందము ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 1 1954. నెక్స్ట్, భారత వ్యవసాయ పరిశోధన మండలి వారు నేలలను ఎన్ని రకాలుగా విభజించారు? ఆప్షన్ 3 8 రకాలు. నెక్స్ట్, భారతదేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతం పేరేంటి? భారతదేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతం పేరు? ఆప్షన్ 4 దామోదర్ లోయ.
నెక్స్ట్, భారతదేశంలో వ్యవసాయ కమతాల సంఖ్య అత్యధికంగా గల మొదటి 2 రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. నెక్స్ట్, ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడండి? మార్చ్ 23. నెక్స్ట్, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం అంటే పర్యావరణ దినోత్సవం వేరు, వాతావరణ దినోత్సవం వేరు. పర్యావరణ దినోత్సవం అంటే జూన్ 5 అని గుర్తుంచుకోవాలి, రెండింటికి మధ్య తేడా. ఓకే, ఎంత శాతం వృద్ధి రేటును ప్రొఫెసర్ రాజ్ కృష్ణ హిందూ వృద్ధి రేటుగా వ్యాఖ్యానించడం జరిగింది? ఆప్షన్ 3 అండి, 3.5%. నెక్స్ట్, అటార్కీ అనగా ఏమిటి? అటార్కీ. ఆప్షన్ 3 విదేశీ వ్యాపారం గల ఆర్థిక వ్యవస్థనే అటార్కీ అంటారు. ఓకే, క్రింది వాటిని జతపరచండి. వాస్తవ ప్రవాహము, మొత్తం వినియోగము, గృహరంగం యొక్క వస్తు సేవల వ్యయము, సంస్థలు చేసే ఉత్పత్తికారక చెల్లింపులు. సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. 1 by 1 చూద్దాము. ముందుగా వాస్తవ ప్రవాహం అంటే ద్రవ్య ప్రవాహం అండి, కరెన్సీ ప్రవాహము. మొత్తం వినియోగం అంటే ఏంటి? సంస్థ వస్తు సేవల ఉత్పత్తినే మొత్తం వినియోగం అంటారు. గృహరంగం యొక్క వస్తు సేవలపై వ్యాయం అంటే ఏంటండి? సంస్థల ఆదాయము. సంస్థలు చేసే ఉత్పత్తి కారక చెల్లింపులను ఏమంటారండి? గృహరంగానికి వచ్చే కారక ఆదాయంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ఆప్షన్ 3 రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. నెక్స్ట్, పార్లమెంట్ సభ్యుడిని సివిల్ కేసులకు సంబంధించి అరెస్టు చేయవలనన్న పార్లమెంట్ సమావేశం ఉన్నప్పుడు ఎన్ని రోజుల ముందు తర్వాత అరెస్టు చేయరాదు? ఎన్ని రోజుల ముందు మరియు తర్వాత కూడా అరెస్ట్ చేయరాదు? ఎప్పుడండి? ఆప్షన్ 3 40 రోజుల ముందు, 40 రోజుల తర్వాత అరెస్ట్ చేయరాదు. నెక్స్ట్, భారతదేశంలో అవశిష్టాంశాలపై శాసనాలు చేసే అధికారం ఎవరికి కలదు? మనకు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉంటాయండి. ప్లస్ ఈ 3 జాబితాల్లో లేని అంశాలనే అవశిష్టాంశాలుగా పేర్కొంటారు. మరి దీనిపై శాసనాలు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. నెక్స్ట్, ఏ విటమిన్ లోపం వలన బేరీ వ్యాధి వస్తుంది? బేరీ. ఆప్షన్ 4 B1. సో ఈ వ్యాధిని మరి బియ్యం పైన పొట్టు ఉంటుంది కదా అండి, దాన్ని బాగా పాలిష్ చేసి తినడం వల్ల ఈ వ్యాధి అనేది సంభవిస్తుందండి. మరి జపాన్ యొక్క నావికులలో మొదటిసారిగా యొక్క బెరీ వ్యాధిని గుర్తించడం అయితే జరిగింది. ఓకే, B1 విటమిన్ అనేది హృదయ స్పందనకు చాలా చాలా ముఖ్యమైనటువంటి విటమిన్ అండి. ఓకే, నెక్స్ట్, క్రింది వానిలో దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూపే సాధనం ఏది? ఆప్షన్ 1 దూరదర్శిని. నెక్స్ట్, సహజ రబ్బర్ భౌతిక ధర్మాలను మెరుగుపరచడానికి ఏ ప్రక్రియను జరుపుతారు? ఏం జరుపుతారండి? సో వల్కనైజేషన్, వల్కనీకరణం కాదు, రెండు ఇచ్చారు ఇక్కడ సేమ్గా, బట్ వల్కనైజేషన్ అంటారు. అంటే ఒక పర్టిక్యులర్ ఉష్ణోగ్రత వద్ద సో రబ్బర్కి సల్ఫర్ కలుపుతారండి. ఏంటి? సల్ఫర్ కలపడం ద్వారా దానికి గట్టితనం అనేది వస్తుందండి. ఓకేనా, దాన్నే వల్కనైజేషన్ అనే పేరుతో పిలుస్తారు. మరి భారతదేశంలో రబ్బర్ ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటండి? కేరళ. గాడ్స్ ఓన్ కంట్రీ. కేరళలో అత్యధిక రబ్బర్ ఉత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల చంద్రునిపై మొట్టమొదటి రైల్వే వ్యవస్థ ఫ్లోట్ను నిర్మిస్తున్నట్లు ఎవరు ప్రకటించారు? ఆప్షన్ 2 నాసా. 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశము ఈ ప్రదేశంలో నిర్వహించారు? హైదరాబాద్. నెక్స్ట్, ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి 5Gని ఏ దేశం ఆవిష్కరించింది? 5G. ఆప్షన్ 1 జపాన్. ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? ఆప్షన్ 2 నెదర్లాండ్. నెక్స్ట్, ప్రాథమిక విధులకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. సో ఇందులో బి మరియు సి మాత్రమే సరైనవి. చూద్దాం. బి, 1976 సంవత్సరపు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను పొందుపరిచారు. నెక్స్ట్, రెడ్స్ ద్వారా ప్రాథమిక విధులను అమలు చేయలేము. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ బాధ్యతలు ఆర్థిక సంఘం పరిధిలోనికి వస్తాయి? ఆప్షన్ 4 అండి. ABC 3 సరైనవే. చూద్దాం.
పన్నుల నికర ఆదాయాన్ని కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పంపకం సరైనది. కేంద్ర రాష్ట్రాలకు అందించే సహాయాలకు సంబంధించిన నియమాలను సిఫారసు చేయడం కరెక్ట్. రాష్ట్రపతి సూచనలకు అనుగుణంగా బలమైన ఫైనాన్స్ రూపొందించడానికి అవసరమైన సిఫారసులు చేయడము ఆర్థిక సంఘం యొక్క బాధ్యతగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారతదేశంలో స్థాపించబడిన నీతి ఆయోగ్కు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ఆప్షన్ 2 ఏబిడి సరైనవండి. ఏబిడి చూద్దాం. విమర్శనాత్మక, దిశాత్మక, వ్యూహాత్మక మౌలిక సలహాలను అభివృద్ధి ప్రక్రియను అందించడానికి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. కరెక్ట్. భారతదేశంలో సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహించడానికి, బలపరచడానికి, రూపొందించడానికి ఇది తోడ్పడుతుంది. కరెక్ట్. నెక్స్ట్, సి అనేది తప్పండి. పంచవర్ష ప్రణాళికలను రూపొందిస్తుందా అండి? లేదు, అసలు పంచవర్ష ప్రణాళికలే లేవండి. పంచవర్ష ప్రణాళికల స్థానంలోనే నీతి ఆయోగ్ని 2015 సంవత్సరము జనవరి 1 నుండి అమలు చేయడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్, ఒప్పందాల ద్వారా పరిజ్ఞానాన్ని, నవకల్పనను, వ్యవస్థాపక పద్ధతులను ఈ సంస్థ కల్పిస్తుంది. ఓకే, 3 కూడా సరైనవే. అందుకే దీన్ని ఒక థింక్ ట్యాంక్గా మనమైతే పేర్కొంటామండి. థింక్ ట్యాంక్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. లిస్ట్ 1, లిస్ట్ 2. నర్మదా బచావో, చిప్కో ఆందోళన, జీవ వైవిధ్య భావన, వనజీవి. ఓకే, మరి సరైన సమాధానం ఏంటో చూద్దామండి. ముందుగా నర్మదా బచావో ఆందోళన ఎవరి ఆధ్వర్యంలో నడిచిందండి అంటే మేధా పాట్కర్ గారు. నెక్స్ట్, చిప్కో ఆందోళన సుందర్లాల్ బహుగుణ. జీవ వైవిధ్య భావనను మొదటగా చెప్పినటువంటి వ్యక్తి ఎడ్వర్డ్ ఓ విల్సన్. నెక్స్ట్, వనజీవి అని ఎవరికి పేరండి? దరిపల్లి రామయ్య గారండి. ఇటీవల మరణించడం జరిగింది. ఖమ్మం వాస్తవ్యులండి వీరు. ఓకే. నెక్స్ట్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి క్రింది అంశాలను పరిశీలించండి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 29. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏ మరియు డి రెండు సరైనవి. చూద్దాం. మే 28, 1990 నాటికి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పడింది. కరెక్ట్. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై పూంచి కమిషన్ సిఫారసులను చర్చించడానికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క స్టాండింగ్ కమిటీ నవంబర్ 2017లో న్యూఢిల్లీలో సమావేశం అయ్యింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, 1857 తిరుగుబాటు రావడానికి తక్షణ కారణం ఏమిటి? ఆప్షన్ 4 ఆవు కొవ్వును పూసిన తూటాలో ఉదంతంగా మనమైతే చెప్పుకోవచ్చు. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం అండి ఇది. నెక్స్ట్, ఉష్ణమండల తుఫానులు మరియు అవి పిలువబడే పేరుకు సంబంధించి క్రింజత్లో ఏవి సరి అయినవి? 31. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసి 3 సరైనవండి. చూద్దాం. అట్లాంటిక్ మరియు ఈశాన్య పసిఫిక్ ప్రాంతంలో వచ్చేటువంటి తుఫాన్లను హరికేన్లు అంటారు. వాయువ్య పసిఫిక్లో సంభవించే తుఫాన్లను టైఫూన్లు అంటారు. దక్షిణ పసిఫిక్ మరియు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంభవించే తుఫాన్లను సైక్లోను లేదా తుఫాను అనే పేరుతోనే పిలుస్తారు. నెక్స్ట్, బాష్పోచ్చేకం ట్రాన్స్పిరేషన్ అనేది కిరణజన్య సంయోగం యొక్క అనివార్య పరిణామం. ఇది నిజమా కాదా? ఆన్సర్ ఆప్షన్ 3 కరెక్ట్. ఓకే, బాష్పోచ్చేకం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రియగా చెప్పుకోవచ్చు. బౌద్ధమత శాఖ అయిన స్థవిరవాద శాఖ ఏ శాఖలలో విస్తరించినది? స్థవిర శాఖ. ఆప్షన్ 4 శ్రీలంక మరియు బర్మా. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుతున్న స్థాయి యొక్క గ్రీన్ హౌస్ ప్రభావాన్ని ఏమంటారండి? గ్లోబల్ వార్మింగ్, భూగోళపు వేడి అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, వరల్డ్ చెస్ ఛాంపియన్గా గెలిచిన గుకేష్ ఏ రాష్ట్రానికి చెందినవారు? గుకేష్ తమిళనాడు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఎక్కడుందండి? వాషింగ్టన్ DC అమెరికాలో కలదు. అంతర్జాతీయ సోలార్ అలయన్స్లో 119వ సభ్యదేశం ఏది? ఆప్షన్ 3 అండి, మాల్టా. అమరవీరుల స్మారక గౌరవార్థము ఏ రోజు జాతీయ పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని పాటించబడుతుంది? ఆప్షన్ 1 అక్టోబర్ 21. నెక్స్ట్, భారతదేశం ప్రతి సంవత్సరం ఏ రోజున
జాతీయ సంఘీభావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అంటే సాయుధ దళాల గౌరవార్థం ఈ రోజును జరుపుకుంటుంది. ఎప్పుడండి? 39 ఆన్సర్ ఆప్షన్ 4 అక్టోబర్ 20. నెక్స్ట్, నిజాం నిరంకుశ పాలనకు అద్దం పట్టే చిల్లర దేవుళ్ళు నవల రచయిత ఎవరు? ఆనాటి కాలంలో మరి నిజాంలు ఏ విధంగా పాలించేవారు, ఏ విధంగా దౌర్జన్యంగా పన్నులు వసూలు చేసేవారు అనేటువంటి అంశాలను, అంతేకాకుండా కుల వ్యవస్థ ముఖ్యంగా ఓకే నిజాం కాలంలో మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కుల వ్యవస్థని చాలా చాలా అద్భుతంగా చిత్రీకరించి ఇందులో మనకు కళ్ళకు అద్దం పట్టేలా చెప్పిన వ్యక్తి ఎవరండి? దాశరథి రంగాచార్యులు గారు. చాలా ఎగ్జామ్లో అడిగారండి చిల్లర దేవుళ్ళు అనేటువంటి నవల రచయిత ఎవరు అని. ఓకే, గుర్తుంచుకోవాలి. ట్రావెల్ నౌ పే లెటర్ చెల్లింపు ఎంపికను అందించడానికి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్తో ఎవరు భాగస్వామిగా ఉన్నారు? ఆప్షన్ 2 క్యాషీ. నెక్స్ట్, భారతదేశం యొక్క నూతన చాట్బాట్ను ఏ పేరుతో ప్రారంభించారు? ఆప్షన్ 4 హనుమాన్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ పురస్కారాన్ని పురాతన నోబెల్ పురస్కారం అని అంటారు? పురాతన నోబెల్ పురస్కారం 43 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, షా అవార్డ్. నెక్స్ట్ వన్, ప్రపంచ బోలి ఎముకల వ్యాధి దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు? బోలి ఎముకల వ్యాధి 20 అక్టోబర్. నెక్స్ట్, స్పేస్ ఎక్స్ సంస్థ స్థాపకుడు ఎవరు? స్పేస్ ఎక్స్ సంస్థ స్థాపకుడు 45 ఆన్సర్ ఆప్షన్ 1 ఎలాన్ మస్క్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని దేశ సరిహద్దుల్లో ఉన్న 7 గ్రామాల్లో మొబైల్ సేవలను ఏ టెలికాం సంస్థ ప్రారంభించింది? ఎవరండి? భారతి ఎయిర్టెల్. ఓకే, ఎయిర్టెల్ అండి. నెక్స్ట్, ప్రత్యేక నౌక సముద్ర ప్రతాప్ను సాగర జలాల్లో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా 2500 కోట్లతో ఏ నౌకా నిర్మాణ కేంద్రము నిర్మించింది? ఆప్షన్ 2 గోవా నౌక నిర్మాణ కేంద్రం, గోవా షిప్ యార్డ్. నెక్స్ట్, బ్రాహ్మణులపై కూడా జిజియా పన్నును విధించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? బ్రాహ్మణులపై కూడా జిజియా పన్ను విధించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరండి? ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. కమిటీలు వాటి యొక్క చైర్మన్లు: సారథ్య కమిటీ, క్రెడెన్షియల్ కమిటీ, హౌస్ కమిటీ, మైనారిటీల కమిటీ. రాజ్యాంగ పరిషత్లో చాలా కమిటీలు అయితే ఉండేవని మనందరికీ తెలిసిందే. అందులో ముఖ్యమైన కమిటీలు వాటి యొక్క సారథులు లేదా చైర్మన్స్. చూద్దామండి. ముందుగా సారథ్య కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, క్రెడెన్షియల్ కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్య, హౌస్ కమిటీ పటాభి సీతారామయ్య గారు, మైనారిటీ ఇలా సబ్ కమిటీ హెచ్సి ముఖర్జీ. నెక్స్ట్ వన్, కౌలుదారుల యొక్క స్థితిగతులను పరిశీలించడానికి ఏర్పడిన కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎంఎస్ బరూచి కమిటీ. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్న మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 తెలంగాణ. దేశంలో డిజిటల్ వ్యాలెట్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది? డిజిటల్ వ్యాలెట్ ఆన్సర్ ఆప్షన్ 4 తెలంగాణ. ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని 2024 మార్చి 2న రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారు? ఇందిరమ్మ ఇల్లు పథకము 53 ఆప్షన్ 2 భద్రాచలము. ఎక్కడండి? భద్రాచలం. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి అక్టోబర్ 2015లో ఏ పథకాన్ని ప్రారంభించారు? 54 ఆన్సర్ ఆప్షన్ 1 సుఖీ భవ. 54వది ఆప్షన్ 1 సుఖీ భవ. నెక్స్ట్ వన్, రాష్ట్రకూటుల రాజ్యంలో కరువు కాటకాలను నివారించడానికి కొల్హాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారికి తన ఎడమ చేతి వేళ్లను బలిగా సమర్పించిన రాజు ఎవరు? 55 ఆప్షన్ 1 అమోఘ వర్షుడు. కవిరాజ మార్గం అనే గ్రంథాన్ని కన్నడ భాషలో రచించిన రాజు ఎవరు? 56 ఆప్షన్ 4 అమోఘ వర్షుడు. నెక్స్ట్ వన్, అరబ్ యాత్రికుడు సులేమాన్ ఏ రాష్ట్రకూట రాజు యొక్క ఆస్థానాన్ని సందర్శించారు? ఆప్షన్ 1 అమోఘ వర్షుడు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. తెలంగాణ బిల్లుకు సంబంధించి లోక్సభ ఆమోదం, రాజ్యసభ ఆమోదం, రాష్ట్రపతి సంతకం, కేంద్ర ప్రభుత్వ గెజెట్. మరి ఏ తేదీలలో ఇవి
జరిగాయి? 58వది ఆప్షన్ 1 1 బై 1 చూద్దాము. లోక్సభ ఆమోదము 2014 ఫిబ్రవరి 18, రాజ్యసభ ఆమోదము 2014 ఫిబ్రవరి 20, రాష్ట్రపతి సంతకము 2014 మార్చి 1, కేంద్ర ప్రభుత్వ గెజెట్ 2014 మార్చ్ 2వ తారీఖు. తెలంగాణ అవతరణ దినోత్సవం ఎప్పుడండి మరి? 2014 జూన్ 2. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. తెలంగాణ చైతన్య వేదిక, తెలంగాణ ఉద్యమ వేదిక, తెలంగాణ పోరాట వేదిక, తెలంగాణ ప్రజా వేదిక ఎక్కడ జరిగింది? 59వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి. తెలంగాణ చైతన్య వేదిక మెదక్, తెలంగాణ ఉద్యమ వేదిక మహబూబ్ నగర్, తెలంగాణ పోరాట వేదిక ఎక్కడ జరిగిందండి? నల్గొండ, తెలంగాణ ప్రజావేదిక రంగారెడ్డిలో జరిగింది. మల్లారం అడవులు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? మల్లారం అడవులు ఎక్కడండి? నిజామాబాద్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. అప్ టు ఎగ్జామ్ వరకు ఈ మోడల్ పేపర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది, అందరు గమనించాలి. ఓకే, ఇప్పటివరకు ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా హోలీ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి, ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.